కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. కర్ణాటక సర్కార్ ఏర్పడి నిన్నటితో 2.5 ఏళ్లు పూర్తయింది. దీంతో పవర్ షేరింగ్ ఒప్పందం ప్రకారం సీఎం సిద్దరామయ్యను గద్దె దించి తనను సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన నేరుగా రంగంలోకి దిగకుండా తన అనుచరులను అధిష్టానంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. డీకే శివకుమార్ కు కర్ణాటక ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు 3 మంత్రుల మద్దతు ఉంది. ఇందులో 10 మంది తాజాగా ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వాన్ని మార్చాల్సిందేనని హైకమాండ్ను వాళ్లు కోరనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ లభించినట్లు సమాచారం. మరోవైపు సిద్దరామయ్య తన మాట నిలబెట్టుకోవాలంటూ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కోరుతున్నారు. నాయకత్వం మార్పు ప్రయత్నాల్లో వేగం పెంచిన డీకే ఇవాళ ఓ ఆసక్తికరమైన పోస్టు చేశారు. ఎక్కడ ప్రయత్నాలు ఉంటాయో అక్కడ ఫలితం ఉంటుంది, ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు అంటూ డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. కర్ణాటకలో మళ్లీ పవర్ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. కర్ణాటక సర్కార్ ఏర్పడి నిన్నటితో 2.5 ఏళ్లు పూర్తయింది. దీంతో పవర్ షేరింగ్ ఒప్పందం ప్రకారం సీఎం సిద్దరామయ్యను గద్దె దించి తనను సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో ఆయన నేరుగా రంగంలోకి దిగకుండా తన అనుచరులను అధిష్టానంతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. డీకే శివకుమార్ కు కర్ణాటక ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు 3 మంత్రుల మద్దతు ఉంది. ఇందులో 10 మంది తాజాగా ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వాన్ని మార్చాల్సిందేనని హైకమాండ్ ను వాళ్లు కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ లభించినట్లు సమాచారం. మరోవైపు సిద్దరామయ్య తన మాట నిలబెట్టుకోవాలంటూ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కోరుతున్నారు. నాయకత్వం మార్పు ప్రయత్నాల్లో వేగం పెంచిన డీకే ఇవాళ ఓ ఆసక్తికరమైన పోస్టు చేశారు. ఎక్కడ ప్రయత్నాలు ఉంటాయో అక్కడ ఫలితం ఉంటుంది, ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు అంటూ డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, మళ్ళీ డీకే శివకుమార్ అయితే పవర్ పాలిటిక్స్ వైపుగా తన ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉన్నారు. ఆసక్తికరమైన ట్వీట్ కూడా చేసినట్లుంది కదా. భువన బీహార్ ఎలక్షన్స్ లో దారుణ పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందుల్లో ఉంది. సో ఈ నేపథ్యంలో కర్ణాటకకు సంబంధించిన వ్యవహారం అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పిగా కూడా మారింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది: కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. సో అలాంటి దాంట్లో పెద్ద రాష్ట్రం వచ్చేసి కర్ణాటక. సో అలాంటి రాష్ట్రంలో ఈ పవర్ పాలిటిక్స్ అనేవి కూడా ఇప్పుడు అధిష్టానానికి కొత్త తలనొప్పిగా కూడా మారాయి. మొదట్లో ప్రభుత్వం ఏర్పడే సమయంలోనే డీకే శివకుమార్, సిద్దరామయ్య ఇద్దరి మధ్య కూడా ముఖ్యమంత్రి పీఠం పైన కూడా వివాదం అనేది కూడా చెలరేగినప్పుడు 2.5 సంవత్సరాలు ఒకరు, 2.5 సంవత్సరాలు మరొకరు అని చెప్తూనే మొదటి 2.5 సంవత్సరాలు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్కి అవకాశం ఇస్తామని చెప్పేసి అప్పట్లో అధిష్టానం హామీ ఇచ్చిందని చెప్పేసి కూడా శివకుమార్ వర్గం చెప్తోంది. సో ఈ నేపథ్యంలోనే నిన్నటితోటి సిద్దరామయ్య 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని తమకు అప్పగించాల్సిందే అని చెప్పేసి డీకే శివకుమార్ వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ వర్గానికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు నిన్న ఢిల్లీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చీఫ్, కర్ణాటకకు సంబంధించిన సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేని కూడా కలిసి తమ యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే ఇటు డీకే ఇప్పుడు కేసీ వేణుగోపాల్తో సమావేశం అనేది కేవలం ఏదో కంటి తుడుపు సమావేశం తప్ప, ఎందుకంటే ఏఐసీసీ అధ్యక్షుడిని కలిసినప్పుడు ఇక కేసీ వేణుగోపాల్తో పనేం లేదని చెప్పేసి సమాచారం. అయితే ముఖ్యంగా ఏదైతే మల్లికార్జున్ ఖర్గేని కలిసిన సమయంలో ఒకే ఒక విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితులు కూడా బాగాలేవు, పార్లమెంటు సమావేశాలు కూడా ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక గందరగోళమైన పరిస్థితి అనేది కూడా ఉంది. కొన్ని రోజుల పాటు వేచి చూడండి అని చెప్పేసి కూడా ఆయన వాళ్ళకు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. సో అయినప్పటికీ కూడా వాళ్ళు తమ యొక్క ప్రయత్నాలను కూడా ఏమాత్రం కూడా పక్కన పెట్టలేదు. సో ఈ నేపథ్యంలో ఈరోజు కర్ణాటకకు సంబంధించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేయడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ అనేది కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా కర్ణాటకలో రాజకీయం అనేది కూడా వేడెక్కింది.
నాయకత్వ మార్పు పైన కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో డీకే శివకుమార్ పెట్టిన పోస్ట్ ఏంటంటే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేనని చెప్పేసి ఆయన ఇటీవల ఒక వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. అయితే నాటి ప్రసంగానికి సంబంధించిన విషయాలతోటి డీకే శివకుమార్ ఒక పోస్ట్ను కూడా చేయడం కూడా జరిగింది. దీనికి ఎక్కడ కృషి ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుంది, భక్తి ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడే ఉంటాడని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. సో ఆ ప్రసంగంలో కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుతూనే పార్టీకి విధేయులుగా ఉండాలి, అంతర్గత సవాళ్ళ నేపథ్యంలో ఆత్మవిశ్వాసం అనేది కూడా కోల్పోవద్దు అని చెప్పేసి కూడా ఆయన సూచించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా నాయకత్వ మార్పు పైన డీకే శివకుమార్ వ్యాఖ్యానించకపోయినప్పటికీ కూడా ఈ ట్వీట్ అనేది కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో విస్తృతమైన చర్చకు కూడా దారితీసింది. అయితే సిద్ధరామయ్య సర్కారు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత మొదటి ఒప్పందం ప్రకారం ఆయన పదవి నుంచి వైదొలగాలి, కానీ అలాంటిదేమీ కూడా జరగకపోవడంతో ప్రస్తుతం పరిస్థితి అనేది కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. గతంలో రాజస్థాన్ విషయంలో కూడా ఇదే జరిగింది. అప్పుడు రాజస్థాన్ విషయంలో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ల మధ్య వివాదం అని ఇచ్చినప్పుడు అశోక్ గెహ్లాట్కు మొదటి అవకాశం అనేది కూడా ఇచ్చారు, కానీ ఆ 2.5 సంవత్సరాల తర్వాత ఆయన పదవి నుంచి దిగడానికి ససేమిరా అనడంతో చివరికి సచిన్ పైలట్కు అవకాశం లేకుండా పోయింది. ఆయన ఒకానొక దశలో పార్టీ నుంచి విభేదిస్తూ బయటకు వెళ్లే పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని కూడా పడగొట్టేందుకు ప్రయత్నాలన్నీ కూడా చేశారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ సక్సెస్ కాకపోవడంతో తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడం జరిగింది. అప్పుడు ఆయనకున్న డిప్యూటీ సీఎం పదవిని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసేయడం కూడా జరిగింది. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేలు తన వెనక రాకపోవడంతో సచిన్ పైలట్ యొక్క ఏదైతే ప్లాన్ అనేది కూడా విఫలం కావడం కూడా జరిగింది. ప్రస్తుతం అదే విధమైన తరహా రాజకీయం అనేది కూడా ప్రస్తుతం కర్ణాటకలో ఉంది, సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్. సో ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ తనకి అధిష్టానం ఇచ్చిన హామీని కనుక నెరవేర్చుకోకపోతే ఆయన తిరుగుబాటు బాట ఎగరవేస్తారా, లేకపోతే అధిష్టానానికి విధేయుడై సమయం వచ్చినప్పుడు కూడా వేచి చూస్తాడా అనేది కూడా చూడాలి. కానీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో దీన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వీక్ చేయాలనేది కూడా బీజేపీ యొక్క రాజకీయ వ్యూహంలో భాగంగా కూడా ఉంది. ఇటీవల బీహార్కు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఒక బహిరంగంగానే ఒక ప్రకటన కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ త్వరలో చీలిపోబోతోంది, కాంగ్రెస్ పార్టీలో చీలికలు రాబోతున్నాయి, పతనమంచున కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో ఇప్పుడు కర్ణాటకలో ఈ డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఏదైతే మధ్య ఉన్న పరిణామాలంటే కూడా ఎటు దారితీస్తాయన్న ఆందోళనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే బీహార్ ఎలక్షన్స్లో దారుణ పరాజయం, అదేవిధంగా దానికి పైపెచ్చు ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించడానికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా పనికిరాదు అని చెప్పేసి ఇతర అలయన్స్ పార్టీలని కూడా కాంగ్రెస్ పార్టీ పైన స్వరాన్ని కూడా పెంచిన నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఇబ్బందులు అనేది కూడా ఎదుర్కొంటుంది. సో ఈ సంక్షోభం నుంచి పార్టీ ఎలా బయటపడుతుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆల్మోస్ట్గా కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్స్ అన్న వాళ్ళందరూ కూడా తెరమరిపోయారు. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో దీన్ని రాహుల్ గాంధీ ఎలా ఎదుర్కొంటారు అనేది కూడా ప్రస్తుతం చూడాల్సిన అంశం. మరొక వైపు దాదాపు ఒక 10 రోజుల్లోనే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇండియా కూటమికి నాయకత్వం వహించే బాధ్యతను వేరే వాళ్ళకి అప్పగించాలన్న డిమాండ్ అనేది కూడా బలంగా ఊపందుకుంది. సో మొత్తం మీద కూడా డీకే శివకుమార్ ఈ ట్వీట్ చేసిన నేపథ్యంలో మరి అధిష్టానం డీకే శివకుమార్ను ఢిల్లీకి పిలిపించి మాట్లాడి ఆయనకు నచ్చ చెప్తుందా లేదా అనేది కూడా చూడాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం డీకే శివకుమార్ ససేమిరా అంటున్నారు, తనకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. మరొక వైపు పదవి నుంచి దిగడానికి సిద్ధరామయ్య కూడా ససేమిరా అంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరి మధ్యలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి సర్ది చెప్పాలో తెలియక సతమతమవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రస్తుతం ఈ పరిణామాలని టేకప్ చేసేందుకు కూడా ఆసక్తిగా కూడా లేనని కూడా తెలుస్తోంది. మరొక వైపు మల్లికార్జున్ ఖర్గే యొక్క ఆరోగ్యం అనేది కూడా బాగాలేకపోవడంతో కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన గందరగోళమైన పరిస్థితులన్నింటి కూడా నెలకొన్నాయి. కాకపోతే డీకే శివకుమార్ శాంతించి పక్కకు అవకాశం కోసం ఎదురు చూడడం తప్ప మరి అప్పట్లో సచిన్ పైలట్ చేసినట్లుగా పార్టీ పైన తిరుగుబాటు బావుట ఎగరవేస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఒకవేళ తిరుగుబాటు బావుట ఎగరవేస్తే డీకే శివకుమార్ ఎంతమంది వస్తారనేది కూడా చూడాలి. గతంలో సచిన్ పైలట్ ప్రయత్నించి విఫలమైతే మాత్రం దాదాపు పొలిటికల్ కెరీర్ అనేది కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీలో. ఆయన మరొక పార్టీ కూడా వెళ్లాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అటువంటి పరిస్థితి కోసం ఎదురు చూస్తాడా, లేకపోతే అధిష్టానంపై ఒత్తిడి పెంచి అధిష్టానం ద్వారానే సిద్ధరామయ్య పదవి నుంచి దిగేలాగా డీకే శివకుమార్ ఒత్తిడి పెంచుతాడా అనేది కూడా చూడాలి. ఏదేమైనప్పటికీ కర్ణాటకకు సంబంధించిన రాజకీయం అనేది చాలా రసకదాయకంలో పడింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా టేకిల్ చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. భువన అయితే శిరీష్, ప్రధానంగా చూసుకుంటే డీకే శివకుమార్ డైరెక్ట్ గా అధిష్టానంతో అప్రోచ్ అవ్వకుండా ఇండైరెక్ట్ గా ఆయనకు సంబంధించిన మంత్రులతో కానీ ఎమ్మెల్యేస్ తో కానీ టచ్ లో ఉన్నట్టు తెలిసింది. అయితే దీనికి సంబంధించి సిద్ధరామయ్య వర్గీయులు ఏమంటున్నారు అసలు?
అయితే సిద్ధరామయ్య వర్గంలో ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో ఎలాంటి మార్పు అనేది కూడా ఉండదు. యథావిధిగా సిద్ధరామయ్య కొనసాగుతాడని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద కూడా కర్ణాటక కాంగ్రెస్ లో 3 వర్గాలేంటి కూడా ఏర్పడ్డాయి. సిద్ధరామయ్య, అదేవిధంగా డీకే శివకుమార్, వీళ్ళిద్దరూ కాకుండా మూడో వ్యక్తిని సీఎం చేయాలని చెప్పేసి పరమేశ్వరన్ మాజీ పిసిసి ఆయన ఆధ్వర్యంలో మరొక వర్గం బయలుదేరింది. సో మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 3 ముక్కలాట పరిస్థితి అనేది కూడా ఎదురైంది. ఈ నేపథ్యంలో మరి దీనికి సంబంధించి మీటింగ్ అనేది కూడా ఏర్పాటు చేస్తారా లేదనేది కూడా చూడాలి. ఇవాళ 21 మరొక 9 రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మరోపక్క ఇండియా కూటమి పార్టీలు కూడా మీటింగ్ కాల్ఫర్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వం అనేది ఇండియా కూటమికి పనికి చేయదు. ఆయన నాయకత్వం నుంచి తప్పుకొని వేరే వాళ్ళతో కలిసి వేరే వాళ్ళ నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ మాత్రం అంది వచ్చిన అవకాశాలని క్యాష్ చేసుకునే పరిస్థితుల్లో కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో ఒకవేళ డీకే శివకుమార్ను కనుక అన్యాయం జరిగితే ఆయనకు న్యాయం చేస్తాం, ఆయన కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని బయటకు వస్తే ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయం పైన ఆలోచన చేస్తామనేది ఒక లోపల ఒక చర్చ అనేది కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఎక్కడైతే శివసేనలో గతం ఏక్నాథ్ షిండే కానీ లేకపోతే అజిత్ పవార్లు కానీ ఆ 2 పార్టీలు చీల్చి బయటకు వచ్చిన నేపథ్యంలో అలాంటి ప్రయోగాన్ని కర్ణాటకలో మరోసారి చేసే అవకాశం కూడా ఉంది. కీలకమైన కర్ణాటక రాష్ట్రం కనుక కాంగ్రెస్ పార్టీ చేజారితే మాత్రం ఇక కేవలం ఒకే ఒక తెలంగాణ, అదేవిధంగా అంటే అంతంత ప్రాధాన్యత లేని హిమాచల్ ప్రదేశ్ అనేది కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాలతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం అనేది కూడా దాదాపుగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ స్థాయి పార్టీ నుంచి ఉప ప్రాంతీయ పార్టీల స్థాయికి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇలాంటి డిఎంకే పార్టీ కానీ ఇలాంటి పార్టీల యొక్క ఒత్తిడికి తలొగ్గి ఆ పార్టీలతో కలిసి ఒక పార్ట్నర్గా ఒక భాగస్వామ్య పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిన పరిస్థితి. అంటే ఒకప్పుడు యూపీఏని లీడ్ చేసిన పార్టీ అనేది కూడా ఇప్పుడు వాళ్ళతో సమానంగా సీట్ల పంపకాలు కానీ ఇతర విషయాల్లో కానీ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు కూడా రాజకీయ పరంగా ఇబ్బందే. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ప్రధాని కావాలన్న కలకు కూడా ఇది ఇబ్బందికరమైన అంశమే. సో ఈ నేపథ్యంలో కర్ణాటకకు సంబంధించిన ఇష్యూను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఫేస్ సేవింగ్ లా ఉంటుంది. ఒకవేళ ఆ ఇష్యూని కనుక ఇంకా ఎక్కువ చేసుకుంటే మాత్రం ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.